మనం చిన్నప్పటి నుండి డాలర్ను దేవుడిలా భావిస్తూ వచ్చాం. దాన్ని ఒక్క చూపు చూస్తే చాలు, ఇక ప్రపంచం మన గుప్పెట్లో ఉన్నట్లే అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అదే డాలర్ను భారతదేశం బహిరంగంగా పక్కన పెట్టేసింది. ఎలాంటి బాంబు దాడి లేకుండా, ఒక తూటా పేలకుండా, యుద్ధమే లేకుండా కేవలం ఒక్క సంతకంతో అమెరికా పునాదులు కదిలిపోయాయి. నిజానికి ఒకప్పుడు అమెరికా భారతదేశాన్ని ఏదో ఒక విధంగా భయపెట్టి నా దారికి తెచ్చుకోవచ్చు, కొన్నిసార్లు మందులతో, కొన్నిసార్లు డాలర్లతో, మరికొన్నిసార్లు ఒత్తిడితో దారి తెచ్చుకోవచ్చని అనుకునేది. కానీ ఇప్పుడు ఉన్నది ఒకప్పటి భారత్ కాదు, నయా భారత్. ఏ దేశానికి భయపడని నిర్భయ భారత్. అమెరికా నేరుగా డాలర్ను వదిలేస్తే 150% పన్ను విధిస్తామని బెదిరించింది. అయినా భారతదేశం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, నిరసన తెలియజేయలేదు. కేవలం చిరునవ్వు నవ్వి వాషింగ్టన్ గోడలు కూడా కంపించేలా ఒక ఎత్తుగడ్డ వేసింది. ఈ పూర్తి వ్యవహారం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసలు జరిగిందేమిటంటే, ప్రధానమంత్రి మోడీ ఇటీవల మారిషన్ వెళ్లారు. అక్కడ ఒక ఒప్పందం కుదిరింది. ఒక అవగాహన ఒప్పందం MOU పై సంతకం జరిగాయి. అందులో స్పష్టంగా భారతదేశం మరియు మారిషన్ ఇకపై డాలర్లు కాకుండా వారి వారి స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేస్తాయని ఉంది. ఇక డాలర్ మార్పిడి అవసరం లేదు, అమెరికా అనుమతి అవసరం లేదు, పాశ్చాత్య బ్యాంకుల క్లియరింగ్ అవసరం లేదు. నేరుగా భారత రూపాయి మరియు మారిషన్ స్థానిక కరెన్సీలలో వ్యాపారం జరుగుతుంది. ఈ ఒప్పందం అనేది పరోక్షంగా అమెరికాకు భారత్ ఇచ్చిన పవర్ఫుల్ ఆన్సర్. ఈ ఒప్పందం గురించి తెలిసి అమెరికా ఒక్కసారిగా షాక్ అయింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధంలోకి దూకిందని, అది కూడా తన సొంత నియమాలతో ఆడుతుందని అర్థం చేసుకుంది. అయితే ఇక్కడ అమెరికా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలు సిసల్ గేమ్ అనేది ఇంకా ముందుంది. ఎందుకంటే ఈ వరుసలో కేవలం మారిషన్ మాత్రమే కాదు, ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, రష్యా మరియు UAE వంటి దేశాలు కూడా భారతదేశంతో నేరుగా స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికా పునాదులను కదిలిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, నిన్నటి వరకు కేవలం అమెరికా ఏది చెబితే అది వినే భారతదేశం ఈరోజు డాలర్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. అది కూడా ఆయుధాలు లేకుండా, సైనికులు లేకుండా, కేవలం తెలివితేటలు, వ్యూహం మరియు ఆత్మనిర్భరతతో. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ యుద్ధం ఎలా మొదలైంది? అసలు కథ ఎక్కడ మారింది? భారతదేశం అమెరికా కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇక స్నేహం మీ షరతుల మీద కాదు, మా షరతుల మీద ఉంటుంది అని చెప్పగలిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటికే చెప్పినట్లు ఈ కథ కేవలం మారిషన్తో ఆగిపోలేదు. ఇది ఒక సంతకం. భారతదేశం నెమ్మదిగా అనేక దేశాలతో డాలర్ రహిత వాణిజ్యం అనే కొత్త ప్లాన్ చేయనుంది. ప్రస్తుతం చేస్తున్నది కూడా. ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్, రష్యా, UAE ఇవన్నీ ఇప్పుడు భారతదేశంతో స్థానిక కరెన్సీ వాణిజ్యానికి అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, అమెరికాకు అసలు భయం ఏమిటంటే, డాలర్ కేవలం ఒక నోటు కాదు, అది అమెరికా యొక్క అతిపెద్ద ఆయుధం. ప్రపంచంలోని ప్రతి దేశం అది చెమురు కొనాలన్నా, మందులు కొనాలన్నా, సాంకేతికత కొనాలన్నా, బంగారం కొనాలన్నా డాలర్లలోనే చెల్లించాలి. దీని ద్వారానే అమెరికా తన రాజకీయాలు నడిపిస్తుంది. ఏ దేశాలైతే అమెరికా మాట వినవో వాటిపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది, అంటే ఆంక్షల వలయం పన్నుతుంది. నిజానికి అమెరికా మరియు యూరోపియన్ దేశాల వద్ద స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నియంత్రణ ఉంది. దీని ద్వారానే ప్రపంచంలోని అధిక శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీని నియంత్రణ అమెరికా మరియు యూరోపియన్ దేశాల వద్ద ఉండటం వల్ల ఏ దేశాల మధ్య ఎంత లావాదేవీ జరుగుతుందో వారు నేరుగా చూడగలరు. దీనితో ఏ దేశాలనైతే అమెరికా లేదా యూరప్ ఆపాలనుకుంటుందో వాటిపై ఆంక్షలు విధించి వాటికి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ సేవలను నిలిపివేస్తాయి. ఒక దేశం స్విఫ్ట్ సిస్టమ్ నుండి తొలగించబడితే అది ప్రపంచం నుండి వేరు చేయబడినట్లే. ఎందుకంటే వారికి డాలర్ అందవు, సరుకులు అందవు, సాంకేతికత కూడా అందదు. ఇదే పరిస్థితి రష్యాతో జరిగింది. రష్యా యుక్రెయిన్ పై దాడి చేసినప్పుడు అమెరికా దానిని స్విఫ్ట్ నుండి బయటకు పంపే కుట్ర చేసింది. కానీ రష్యా లొంగలేదు. భారతదేశంతో కలిసి డాలర్ను పక్కన పెట్టే నిర్ణయం తీసుకుంది. భారతదేశం మరియు రష్యా మాకు స్విఫ్ట్ వద్దు, డాలర్ వద్దు, అమెరికా అనుమతి కూడా వద్దు అని ప్రకటించాయి. ఈ సమయంలో రష్యా మనం క్రిప్టో కరెన్సీ లేదా స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేద్దామని ప్రతిపాదించింది. భారతదేశానికి ఇది రెట్టింపు లాభదాయకరమైన ఒప్పందం. ఎందుకంటే భారతదేశానికి తెలుసు, మొదటిది చౌకగా చమురు దొరుకుతుందని, రెండవది అమెరికా ఆధిపత్యానికి గట్టి సమాధానం ఇచ్చినట్లు అవుతుందని. ప్రస్తుతం అమెరికాకు ఈ ప్రణాళిక గురించి తెలియగానే అది వెంటనే భారతదేశాన్ని బెదిరించింది. డాలర్ను వదిలేస్తే భారీ పన్నులు విధిస్తామని. కానీ భారతదేశం నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి ప్రకటన చేయలేదు, ఎలాంటి వాదనకు దిగలేదు, కేవలం అడుగు మీద అడుగు వేసింది.
మొదటి అడుగులో F-35 ఫైటర్ జెట్ ఆఫర్ను తిరస్కరించింది. చైనా భయం చూపి భారతదేశానికి ఖరీదైన జెట్లను అమ్మాలని అమెరికా అనుకుంది. కానీ భారతదేశం ధన్యవాదాలు, మాకు అవసరం లేదని చెప్పింది. రెండవ అడుగు ఫైటర్ జెట్ ఇంజన్ టెండర్లో రష్యాను కూడా చేర్చింది. ముందుగా ఈ టెండర్ కేవలం అమెరికాకే దక్కేది, కానీ ఈసారి అలా జరగలేదు. మూడవ అడుగు గురించి మాట్లాడితే చమురు కొనుగోలులో మార్పు చేసింది. మార్చిలో భారతదేశం అమెరికా నుండి చమురు కొనుగోలు తగ్గించి రష్యా నుండి చౌక చమురు మళ్లీ కొనడం ప్రారంభించింది. వీటన్నిటి ప్రభావం ఏమిటంటే అమెరికా సప్లై చైన్, దాని ఆదాయం మరియు దాని రాజకీయ పట్టు మూడు కదిలిపోయాయి. కానీ భారతదేశం ఇక్కడితో ఆగలేదు. ప్రధానమంత్రి మోడీ మారిషస్ పర్యటన భారతదేశం యొక్క అసలైన ఎత్తుగడ్డ. అక్కడ ఒక ఒప్పందం కుదిరింది. డాలర్ను ఉపయోగించరు, డాలర్లో మార్పిడి జరగదు, ఇకపై స్థానిక కరెన్సీలలోనే వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే డాలర్ దళారీతనం ఉండదు, రేటు మార్పిడి గొడవలు ఉండవు. అంటే ఏవైనా రెండు దేశాల మధ్య సరుకులు కొనుగోలు జరిగితే అది నేరుగా భారతదేశ రేటుతో భారతదేశం నుండి లావాదేవీ జరుగుతుంది. ఇక్కడి నుండే కొత్త దారి తెరుచుకుంటుంది. ఎందుకంటే డాలర్ కొరతతో ఇబ్బందులు పడ్డ శ్రీలంక భారతదేశం నుండి రూపాయలలో రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించింది. మరియు బంగ్లాదేశ్ భారతదేశంతో నేరుగా రూపాయలలో వ్యాపారానికి అంగీకరించింది. మరియు యుఏఈ ఒక ధనిక దేశం ఇప్పుడు భారతదేశంతో నేరుగా రూపాయి వాణిజ్యానికి సిద్ధంగా ఉంది. యుఏఈ మాత్రమే కాదు, భారతదేశంతో స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంది. భారతదేశం గత ఏడాది ఒక్కసారి ముడి చమురును కొనడానికి నేరుగా రూపాయలలో చెల్లింపు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశాలకు స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. డాలర్లో రెండు దేశాల మధ్య లావాదేవీలు చేయడానికి అమెరికా వంటి దేశాల అనుమతి కూడా అవసరం లేదు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మరియు రష్యా కలిసి మరో పెద్ద అడుగు వేస్తున్నాయి. దాని పేరు క్రిప్టో ట్రేడింగ్ సిస్టమ్ మరియు డిజిటల్ కరెన్సీ నెట్వర్క్. అవును, రష్యా మనం సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు చేద్దామని ప్రతిపాదించింది. భారతదేశం వద్ద ఇప్పటికే డిజిటల్ రూపాయి ఉంది మరియు రష్యా డిజిటల్ రూబుల్ను తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు కలిసి ఒక డిజిటల్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తే అమెరికా ట్రాక్ చేయలేదు, బ్లాక్ చేయలేదు, డాలర్ అవసరం కూడా ఉండదు. అంటే ఇది అసలైన గేమ్ చేంజర్. ఎందుకంటే భారతదేశం ఈ వ్యవస్థను అమలు చేసిన వెంటనే డాలర్ యొక్క ప్రపంచవ్యాప్త పట్టు సడలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, 10 నుండి 15 దేశాలు భారతదేశంతో స్థానిక కరెన్సీలో వ్యాపారం ప్రారంభించి డాలర్ డిమాండ్ తగ్గి సరఫరా పెరిగితే దాని విలువ తగ్గుతుంది. డాలర్ బలహీనపడితే అమెరికా తన సైనికులకు పంపలేదు, సబ్సిడీ ఇవ్వలేదు, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఇదే అమెరికా భయం. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చిన్నపిల్ల కాదని అమెరికాకు తెలుసు. ఇది కొత్త భారతదేశం, స్నేహం చేస్తుంది కానీ తన షరతుల మీద. ఫలితం కూడా స్పష్టంగా ఉంది. ప్రసంగాలు లేవు, నిరసనలు లేవు, కేవలం ఒక్క సంతకం. మరియు భారతదేశ విదేశాంగ విధానం భారతదేశ ఆలోచనల నుండి వస్తుందని ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది. బహుశా కరెన్సీ, బహుళ భాగస్వామ్యులు, స్వతంత్ర దౌత్యం, ఇదే ఇప్పుడు భారతదేశం యొక్క కొత్త గుర్తింపు. దీనిని దౌత్యపరంగా అనుసరిస్తున్నారు. భారతదేశం వంటి దేశం డాలర్ను వెనక్కి నెడుతున్నప్పుడు రేపు డాలర్ ఉండొచ్చు, కానీ దాని పెత్తనం పూర్తిగా ముగిసిపోతుందనేది స్పష్టమైన విషయం. అయితే భారత్ మరియు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలతో అమెరికా ఎలా స్పందిస్తుంది అనేది మనం ఎప్పటికప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలు కనుక సక్సెస్ అయితే అమెరికాకు భారీ దెబ్బ తగలడమే కాకుండా ప్రపంచ చరిత్రలో రష్యా ఆధిపత్యానికి చెక్ చెప్పిన మొట్టమొదటి ఘటన ఇది చరిత్ర సృష్టిస్తుంది.